కుమ్రం భీం జిల్లాలో ఆపరేషన్ గజా కొనసాగుతోంది. ఏనుగుని మహారాష్ట్ర గడ్చిరోలికి తరిమి కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొండపల్లి నుంచి 18 కిలోమీటర్ల దూరం వెళ్ళింది గజరాజు. ప్రస్తుతం సలుగుపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు సంచరిస్తోంది. 52 మంది సిబ్బందితో ఏనుగుని ట్రాక్ చేస్తున్నారు ఫారెస్ట్ టీం. గజరాజు స్వైర విహారంతో కాగజ్ నగర్ కారిడార్లో హై అలర్ట్ ప్రకటించారు అటవీ అధికారులు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ప్రస్తుతం మదగజం ఎక్కడ ఉందో, ఫారెస్ట్ టీం చేపట్టిన ఆపరేషన్ ఎలా సాగుతుందో మరింత సమాచారం కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కాగజ్ నగర్ కారిడార్లో ఆపరేషన్ మదగజం కొనసాగుతుంది. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్ర పంపేందుకు అటవీ శాఖ తలమునకలైంది. 24 గంటలుగా ఫారెస్ట్లో జల్లెడ పడుతుంది. ఆపరేషన్ ఏనుగులో భాగంగా మదగజాన్ని ఇక్కడి నుంచి తిరిగి మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. 24 గంటలుగా కాగజ్ నగర్ కారిడార్లోని చింతలమానపల్లి, పెంచికల్పేట్, బెజ్జూరు మండలాల పరిధిలోని 16 గ్రామాల్లో ఈ ఏనుగు సంచరిస్తుంది. ఇప్పటికే ఏనుగు దాడిలో 2 రైతులు హతమయ్యారు. పంట పొలాల్లో దాడులు చేస్తుంది. అటు ఆ పంట పొలాల్లో దాడులు చేయడం కారణంగా బూర్పల్లిలో శంకరయ్య అనే రైతు మృతి చెందాడు. ఇటు కొండపల్లి ప్రాంతంలో, పెంచికల్పేట మండలం కొండపల్లి ప్రాంతంలోనూ ఓ రైతుపై దాడి చేసింది. అక్కడ పోచయ్య అనే రైతు హతమైన పరిస్థితి. 2 రైతులను పొట్టన పెట్టుకున్న తర్వాత అటవీ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. అటవీ శాఖతో పాటుగా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. బెజ్జూరు మండలం, చింతలమానపల్లి మండలాల్లో 144 సెక్షన్ అమలవుతుంది. ఎక్కడ కూడా జనం బయటకి రావద్దు, గుంపులుగా సంచరించొద్దని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కొండపల్లి వద్ద రైతును హతమార్చిందో అక్కడి నుంచి సులుగుపల్లి వైపు అటవీ ప్రాంతంలో 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన ఏనుగు తిరిగి మళ్ళీ జనారణ్యంలోకి, జన ఆవాసాల్లోకి మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఏనుగు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఏనుగు ఎటువైపు నుండి వచ్చి దాడి చేస్తుందన్న భయం ఒకవైపు జనాల్లో కనిపిస్తుంది. మరోవైపు అటవీ శాఖ ఏనుగును కాపాడేందుకు, ఏనుగును మళ్ళీ తిరిగి మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలోకి తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. 2 రైతులను హతమార్చిన తర్వాత ఏనుగు ప్రస్తుతం సులుగుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా ట్రాకింగ్ టీమ్స్ అయితే గుర్తించాయి. ఆ 5 రేంజ్లకు సంబంధించిన 52 మంది అటవీ సిబ్బంది ఇప్పుడు ఈ మదగజాన్ని ట్రాక్ చేస్తున్నారు. మరో 24 గంటలు ఈ ట్రాకింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏనుగు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అటవీ శాఖనైతే డేగా కళ్ళతో దాన్ని పహారా కాస్తుంది. మరోవైపు ఏనుగు నుండి జనాలకు ఎలాంటి ప్రమాదం రాకుండా కూడా అటవీ శాఖ అప్రమత్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 కొండపల్లి నుండి. మదగజం సంచారంపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నామంటున్నారు DFO. ఆపరేషన్ గజా కంప్లీట్ కావడానికి మరో 24 గంటల టైం పడుతుందని చెబుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. Satu